హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా కర్రీ చేస్తున్నాం. చూడండి, టమాటా కర్రీ. దీనికి కావాల్సింది టమాటాలు కేజీ తీసుకున్నాను, హాఫ్ కేజీ మిర్చి, ఇది రకంగా కొత్తిమీర, కళ్యామాకు. చూడండి, మనం ఈరోజు టమాటా కర్రీ చేస్తాము. రండి ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ పటేల్, వెలుముల ఎస్పీ ఛానల్. మన దీంట్లో కుకింగ్ వీడియోస్, అన్ని వీడియోస్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఫస్ట్ ముందుగా స్టవ్ అంటేయండి, స్టవ్ స్టార్ట్ చేశాము. ఇది చూడండి, ఈ రకంగా స్టవ్ పెట్టేసి తర్వాత ఆయిల్ చూడండి, ఆయిల్ 1 స్పూన్ మనం ఆయిల్ వేసుకోవాలి. అంటే ఎంత కూరగా ఎంత ఉంటే ఐటమ్స్, అంటే టమాటాలు నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నా కాబట్టి అంత సరిపోతుంది. దాన్ని బట్టి మనం రిక్వైర్మెంట్ చేయాలి. ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద టమాటా కర్రీ వి ఆర్ గోయింగ్ టు కుక్ టుడే ఇట్ సెల్ఫ్. సో దిస్ I have some of the oil also there, the spoon of oil as per your quantity of the tomatoes. And see that after that we are this is that ఆవాలు వేయాలండి. ఆవాలు ఇట్లా బాయిల్డ్, ఆఫ్టర్ ద బాయిల్డ్ ఆఫ్ ది ఆయిల్ యూ కెన్ థ్రో ద ఆవాలు. అండ్ సీ దट दोस्तों, ये टमाटर करी है. अभी टमाटर करी कर रहा है दोस्तों. ये देखो, ये भी पहले क्या करना, इसमें ये ऑनियंस भी लगाया, थोड़ा ऑनियंस थोड़ा डालना. చూడండి, మిర్చి వేసేయాలి. చూడా, మనకు ఇవన్నీ కూడా కొత్తిమీర, కళ్యామాకు ఇవన్నీ కూడా చూద్దాం. చూడండి, ఫ్లేమ్ యూ హావ్ టు ఇంక్రీజ్ ద ఫ్లేమ్. ఫ్రెండ్స్, ఈ రకంగా చూడండి, ఇట్లా మనం కలపాలి. చూడండి, కలపాలి. చూడండి, కొంచెం బాగా ఎక్కువ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ సీజర్ చూడండి, వీఆర్ గోయింగ్ టు అవే 1 స్పూన్ ఆఫ్ ది జింజర్ పేస్ట్. మనకు ఇక్కడ అల్లం పేస్ట్ కూడా వేయాలి. చూడండి, అల్లం పేస్ట్ 1 స్పూన్ అల్లం పేస్ట్ వేస్తే పేస్ట్ వస్తుంది. इसमें अल्लम पेस्ट भी लगाना, डालना तो अच्छा रहता. ये देखो, डाला है ना, थोड़ा नहीं तो अच्छा रहेगा. ये देखो, ऐसा అల్లం పేస్ట్ వేసి ఇట్లా మనం మంచిగా తీయాలి కాబట్టి మనం కలపాలి. చూడండి, కలుపుకున్నామా? చూడండి, ఇట్లా మంచిగా మిక్స్ అయిపోయి కలిపేసి తర్వాత ఇవి టమాటా అటు ఈ రకంగా టమాటా వేస్తున్నాం. చూడండి, బాయిల్ అయినాక టమాటా వేసేసాను. చూడండి, టమాటా వేసి మనం ఈ రకంగా కలపాలి. చూడండి, ऐसा टमाटर डालने के बाद ऐसा मिक्स करना. बोले तो ये ऑयल भी पूरा उसको मिक्स होता. देखो, so friends, see that after throwing the tomatoes in vessel, you have to mix properly. Then only item will have a oil and ingredients. See that? And so starting itself you have to take that 1 spoon of the salt. ऐसा नमक भी डाल सकते हैं. ఈ రకంగా మనం సాల్ట్ కూడా ఫస్ట్ వేస్తే టమాటా అనేది మనకి కర్రీ తొందరగా బాయిల్ కావడానికి ఆస్కారం ఉంటుంది. చూడండి, ఈ రకంగా సింపుల్గా టమాటా కర్రీ చేయొచ్చు. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. అన్నీ రెడీ చేసుకుంటే ఒక బాయిల్ అయ్యే వరకు తొందరగా
10 to 20 minutes కంప్లీట్ చేయొచ్చు. ఈ రకంగా మన ఛానల్లో కూడా కుకింగ్ వీడియోలు కూడా వస్తుంటాయి ఎప్పటికప్పుడు, చూడండి, ఆదరించండి. ఇవి కూడా నాకు టైం ఉన్నప్పుడల్లా వీడియో పెడతాను. మీకు ఇంకా ఏదైనా కావాలన్నా కూడా చేస్తాను. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఆదరించండి. ఇలా అంటారు, మీ ఫిమేల్స్కి వంటలు ఆడవాళ్ళకి వస్తాయంటారు, ఇటు మగవాళ్ళు కూడా అన్నిట్లో ఉండాలి, మనకు కూడా వంటలు రావాలి, వాళ్ళతో సమానంగా ఉండాలనే ఉద్దేశంతోనే వంటలు కూడా మనం చేస్తుంటాం. అన్నభీమ పాకం అన్నారు కాబట్టి మనం చేయడం ద్వారా ఫ్యామిలీలో అందరికీ వంట వస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఈ రకంగా మిక్స్ ఫిల్ చేస్తాము ఫ్రెండ్స్. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక ప్లేట్ తీసుకొని కొన్ని వాటర్ పోయాలి, ఎందుకంటే బాయిల్ అనేది ఈజీగా అవుతుంది. లేటర్ పోయకుంటే మొత్తం దగ్గరికి వస్తుంది. వీఆర్ గోయింగ్ టు వాటర్. ఈ రకంగా వాటర్ పోయాలి. ఈ రకంగా ప్లేట్లో మొత్తం వాటర్ పోసాను చూడండి. ఇది ఇట్లా ఏదైనా దారి అంటే తొందరగా మన లోపల ఉన్న ఐటమ్ అనేది టమాటాలు అనేది అది అడుగు అంటకుండా మంచిగా బాయిల్ అవుతుంది. ఇది సిస్టమ్ వల్ల మనకు ग्रेवी కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. दोस्तों ऐसा पानी डालने के तो बॉइल अच्छा रहता, वो भी ड्राई ना होता, इसलिए भी पानी डालना, ऐसे सिम में लगाना फ्रेंड्स. Like this you are doing that, then tomato will have some of the gravy nature. Otherwise the tomato will going to dry position. So that you have to put the plate and throw the water into the plate. So tomato will have a gravy nature. See that? So after some time we are going to see the tomato whether is boiled or not. Then only after that we have the chili powder and some ingredients should be added. ఈ రకం కొంచెమైనాక అది బాయిల్డ్ అయినాక పసుపు కానీ కారం కానీ వేసి దించేసి ఉంటుంది. అది చూద్దాం, చూస్తూ ఉండండి. ఈ రకంగా టమాటో చూడండి, అప్పటికే మనం బాయిల్డ్ లెక్క వచ్చేసేది చూడండి. సీ దట్. అయితే ఈ రకంగా వచ్చేసినాక దెన్ యూ హ్యావ్ టు డూ లైక్ దిస్. ఈ రకంగా కలపండి. ఇది టమాటా కలిపేసేయాలి. స్లిమ్లో పెట్టండి చూడండి, స్లిమ్లో. ఇప్పుడు మనకు చూడండి పసుపు తీసుకోవాలి. పసుపు కొంచెం టమాటాలు ఎక్కువ వేస్తే టేస్టీగా ఉంటుంది చూడండి. ऐसा ये डालने के बाद मिक्स करना ऐसा फ्रेंड्स. आफ्टर दिस you have to do the mix well. See that? కొంచెమైనాక మిర్చి పౌడర్ వేద్దాము. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. చూడండి, ఈ రకంగా పసుపు వేసినాక ఇలా బాయిల్ అవుతుంది. మరోసారి కలపాలి. అండ్ సో వన్స్ अगेन मिक्स वेल. ऐसा पूरा मिक्स वेल करना है. కలపాలి మంచిగా. చూడండి, and also have the spoon of chili powder. See that? 2 spoons of the chili powder. So like this way. And also you have the some menthi powder. Menthi powder would వేసుకోవాలి. ऐसा डालने के बाद ऐसा मिक्स करना जी. पूरा चिल्ली पाउडर डाला, मेथी पाउडर डालने के बाद ऐसा करना. मिक्स वेल प्रॉपरली. So tomato have the gravy. See that? మిక్స్ ప్రాపర్లీ. ఈ రకంగా మంచి కలపండి. మనం దీంట్లో
కారముని మెంతి పౌడర్ కూడా వేసి అంతా కలిపి మంచిగా చూడండి ఈ రకంగా కలిపామా. తర్వాత క్యాప్ పెట్టేసేద్దాము. చూస్తూ ఉండండి. ఆ రకంగా బాయిల్ అవుతాం చూడండి టమాటా. తర్వాత మనకేం చేస్తామంటే ఇక్కడ ధనియాల పొడి చూడండి. ధనియాల పొడి కూడా వేయాలి టేస్ట్కి, లాస్ట్ కదా ధనియాల పొడి. సో ధనియాల పొడి కూడా చల్లాలి ఈ రకంగా. ఇది కూడా బాగా మనకు మిక్స్ చేయాలి, కలపాలి. ఇట్లా కలిపి ఒక 5 మినిట్స్ తర్వాత దించేస్తే మనకు టమాటా కర్రీ రెడీ. కొంచెం బాయిల్డ్ ఎక్కువ అయ్యేటట్టు చూడాలి, అయితేనే కర్రీ బాగా టేస్ట్గా వస్తుంది. చూడండి ఈ రకంగా टमाटा అనేది रेडी अయింది. दोस्तों ऐसा करने के बाद मसाला भी डालने के बाद 5 मिनट्स के बाद वो होता कंप्लीट टमाटा ग्रेवी भी आया. देखो so friends, see that this is after sprinkling the masala powder, then mix well and see that position after 5 minutes, then the tomato is ready to eat. So this is the wait. ఫ్రెండ్స్ చూడండి, ఇక టమాటా కంప్లీట్ అయింది. చూడండి టమాటా కంప్లీట్ అయింది. ఇక రెడీ టు టేస్ట్ చూస్తాను. చూడండి టేస్ట్ రెడీ ఉన్నది టమాటా. ఈ రకంగా మనం టమాటా అనేది రెడీ అయింది. ఫోటో ఇట్లా మనం టమాటా వండుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ రకంగా టమాటా రెడీ అయిందండి. చూసుకోండి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.